ముఖ్యంగా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి మార్గాలేంటి మీకు తెలిసే ఉంటుంది. మీకు దాదాపు మీ దైనందిన కార్యక్రమాల్లో ప్రతిరోజు బాస్ ఏదన్నా అరిసినా, బాస్ సీరియస్గా ఉన్నా, మీ పై అధికారులు మిమ్మల్ని ఏమన్నా అన్నా మీరు ఆ రోజంతా పూర్తిగా ఖచ్చితంగా చాలా ఫీల్ అయిపోతుంటారు. ఈ ఒత్తిడికి సంబంధించి మన దాదాపు మన టోటల్ ఇప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో అది పక్కకి సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయింది. అదేవిధంగా మీరు కూడా దైనందిన కార్యక్రమాల్లో, రోజువారీ కార్యక్రమాల్లో మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది చేయలేకపోతారు. ఎలా చేయలేకపోతారంటే సేమ్ ఉదాహరణ, మీరు కూడా దాదాపు ఈరోజు పిల్లలకు సంబంధించి వాళ్ళని మంచిగా వ్యాయామం చేయించాలా, క్లాస్ వర్క్ చేయించాలా, వాళ్ళని దాదాపు సరైన మార్గంలో పెంచాలా అని మీరు ఆలోచిస్తుంటారు. కానీ ఎప్పుడైతే మీ బాస్ తిట్టినటువంటి ఆ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన మిమ్మల్ని మీరు చేయవలసిన పనిని పక్కకి నెట్టేసి మిమ్మల్ని దాదాపు మీ బాస్ గురించి ఆలోచించేదానికి ఎక్కువ టైం కేటాయిస్తారు. ఆ విధంగా కేటాయించిన దానివల్ల మనము మెంటల్గా స్ట్రెస్ ఎదుర్కోవడమే కాకుండా మన ఆరోగ్యం కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము మన ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటారు, మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం. ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే నీ మనసును కరెక్ట్గా పెట్టుకోవాలా. నీకు బాడీకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అది కనపడదు. కనపడని దాని గురించి ఎందుకు ఆలోచించడం? కనపడే దాని గురించి ఆలోచిద్దాం అనుకుంటారు. ఆ కనపడే దానిదే మొత్తం మెయిన్ మూలము. అదే మొత్తం దాదాపు ఈ బాడీని శాసిస్తుంది, ఈ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఆ మనస్సుకు ఉన్నటువంటి శక్తి చాలా అపారమైనటువంటిది. ఆ మనస్సును ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో డెఫినెట్గా మనము ఒక మంచి వ్యక్తులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఇప్పుడు మన మనస్సులో మాలిన్యం ఉంటుంది, శరీరంలో మాలిన్యం ఉంటుంది, అన్నిట్లో మాలిన్యం ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మనకు చెవి ఉంది, చెవిలో గుమిలు ఉంటుంది, అది మాలిన్యం. డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిన్యాలని మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఏం చేస్తాం? ఒక మార్నింగ్ బాత్ చేస్తాం, బాత్ చేసి శరీర మాలిన్యం వెళ్ళిపోతుంది. ఒక దాదాపు మన కంట్లో నలుసుబడింది అనుకోండి, ఆ నలుసుబడిన దాన్ని ఇమీడియట్గా తీసేసుకుంటేనే నీ కన్ను నువ్వు స్పష్టంగా చూడగలిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం తిన్నటువంటి ఆహారము మన పళ్ళల్లో పడుతుంది. ఆ పడినప్పుడు నువ్వు సౌకర్యవంతంగా ఉంటావా? ఉండలేము. నీ మనసు ఏంటి? నువ్వు ఏదైనా మాట్లాడుతున్నా, నువ్వు ఏదైనా పని చేస్తున్నా నీకు చెప్తూనే వస్తుంది. అది నీ మనసు నీకు అదేదో డిస్టర్బెన్స్ చేస్తుంది, దాన్ని తీసేసేయి అని చెప్తూనే ఉంటుంది. అది తీసేసిన తర్వాత నువ్వు కంటిన్యూగా నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పని చేసేదానికి అవకాశం ఉంటుంది. అట్లా మనసుకు మాలిన్యం ఉంది, మీకు కనపడదు. ఆ మనసు మాలిన్యాన్ని తొలగించుకోవడం ఎలా? ఆ మనసు మాలిన్యాన్ని తొలగించుకోవడమే ధ్యానం. మీ మనోమాలిన్యాన్ని తొలగించేదానికి ట్యాబ్లెట్స్కి ఉండదు, దాదాపు మిగతా హోమియోపతికి ఉండదు, అలోపతికి ఉండదు, ఇంకో మెడిసిన్స్కి ఉండదు, ఇంకో మెడిసిన్కి ఉండదు. నీ మనోమాలిన్యాన్ని తొలగించుకోవాలంటే, నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే, నువ్వు ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ధ్యానం చేయాలా. శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస మీద ధ్యాసనే ధ్యానం అంటారు. ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే నువ్వు పెడతావో నువ్వు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎంతసేపు ఉన్నా మనకి ఆ మెడిసిన్ మింగాలా, నాకు ఈ వ్యాధి తగ్గాలా, ఆ మెడిసిన్ మింగాలా, నాకు ఈ జబ్బు పోతుంది, ఇవన్నీ అవి ఓన్లీ సైకలాజికల్ ఫీలింగ్స్. నీలో రక్షణ వ్యవస్థ ఉంది. నీలో ఉన్నటువంటి ఆ రక్షణ వ్యవస్థ అన్ని టాబ్లెట్స్ కంటే, అన్ని మెడిసిన్స్ కంటే బ్రహ్మాండంగా అది పనిచేస్తుంది. వాస్తవం ఇది. ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి, వాటికి ఏమైనా మెడిసిన్స్ వేస్తున్నారా? టాబ్లెట్ ఏమైనా మింగుతుందా? నిద్ర రాకపోతే టాబ్లెట్ మింగుతుందా? అదే మింగదు. ఏ టైం వరకు అది ఆహారాన్ని తీసుకోవాలో ఆ టైం వరకు అది ఆహారం తీసుకుంటుంది. ఒక మేక ఉంది, మేక సంబంధించి దాదాపు పగులు పొద్దునకులు తన ఇష్టం వచ్చినట్టే
తినేసిన తర్వాత ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత చీకటి పడిన తర్వాత తింటుంది, అది తిందు. దాదాపు దానికి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ దొరికినా అవాయిడ్ చేస్తుంది. కాబట్టి అది దాన్ని ఏం చేస్తుంది, దాని లైఫ్ టైము ఎన్ని సంవత్సరాలు భగవంతుడు దానికి లైఫ్ టైం ఇచ్చాడో అన్ని సంవత్సరాలు అది గ్యారంటీగా బ్రహ్మాండంగా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా బతుకుతుంది. కానీ మానవుడు ఏంటి, మనిషి ఎందుకు ఆ విధంగా ఆనందంగా ఉండలేకపోతున్నాడు? ఆ ఆనందంగా ఉండలేకపోవడానికి కారణమే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నీ మనసు ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో అప్పుడు నువ్వంతా ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కణితి మృగం అని ఉంటుంది. ఆ కణితి మృగానికి గురించి మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. అదేంటంటే అది స్మెల్ ఏదో వస్తుందని చెప్పి, మంచి సువాసన వస్తుందని ఆ కణితి మృగం ఏం చేస్తుందంటే ఆ సువాసన కోసం అడివంతా పరిగెత్తుందట. పరిగెత్తి అలిసిపోతే ఆ సువాసన తన బొడ్డు నుంచే వస్తుంది, తన శరీరం నుంచే ఆ సువాసన వస్తుంది అని అది గ్రహించలేని దాని వల్ల అలిసిపోయి అట్లే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనలో ఆనందం అన్నది, మీరు సపోజ్ మీకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక లడ్డు అనుకోండి, ఆ లడ్డుని మీరు తిన్నప్పుడు తిన్నంతసేపే నీకు ఆనందంగా ఉంటుంది, ఆ తిన్న తర్వాత ఆనందం అనేది వెళ్ళిపోతుంది. అదేవిధంగా నీ ఆనందం పర్మనెంట్గా ఉండాలంటే నువ్వు దాదాపు నీ మనస్సుని నీలో లయం చేసుకోవాలా. మనం ఆత్మస్వరూపులం, మనము ఈ ఆత్మకి చావు లేదు అనేది మనం తెలుసుకున్న తర్వాత ఎంతో హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు నిద్రపోతే మీరు మామూలుగా నైట్ మనం అందరం హ్యాపీగా నిద్రపోయామనుకోండి, ఆ రోజు ఎంతో హ్యాపీగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. అరే నిద్ర లేకపోతే ఎంతో చిరాకు పడతారు, ఎంతో ఇబ్బంది పడతారు, ఎంతో అసలుకి ప్రతి దానికి మీరు కోపించుకుంటారు. ఈ నిద్రకి అంత ఆనందం ఉంది, ఈ నిద్రకి అంత సంతోషం ఉంది. అదే నిద్ర యోగ నిద్ర. మనం శ్వాస మీద ధ్యాస ఉంచి యోగ నిద్రలోకి వెళ్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఆనందం రావడమే కాకుండా నీకు బ్రహ్మాండమైన శక్తి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ శక్తి వల్ల నువ్వే ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పద్దన్నే రాము గారు ఫోన్ చేశారు, సార్ ఈరోజు క్లాస్ మీరు తీసుకోవాలన్నారు. ఓ పక్క నేను పులివెందులు వెళ్ళా, ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అన్న దాన్ని పక్కన పెట్టేసేసి వేరే ప్రోగ్రామ్ ఉన్నా దానికి మీకు వచ్చేసా. ఎందుకు? ఇది మీకు 10 మంది చెప్తే 10 మందికి 100 మంది చెప్తారు, ఆ 100 మంది చెప్తారు. కాబట్టి అందుకని మీకు చెప్పడానికి, మంచి చెప్పడానికి ఇక్కడికి వచ్చా. ఈ మంచి చెప్పిన దానివల్ల నాకే ఏమొస్తుంది, ఇంకా 10 మందికి చెప్పడానికి శక్తి వస్తుంది. మీరు మంచి చేస్తే ఇంకా 100 మందికి 1000 మందికి చెప్పడానికి మీకు శక్తి వస్తుంది. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అంటే 10 మంది ఉంటారు. విశ్వ కుటుంబం కొన్ని కోట్ల మంది ఉంటారు. విశ్వ కుటుంబాన్ని క్షేమం కోరేవాడు ఎప్పటికైనా బ్రహ్మాండంగా శక్తివంతంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విశ్వ కుటుంబాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సంసిద్ధులు కావాలా. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు అమెరికాకి స్వామి వివేకానంద వెళ్ళారు, చాలా మంది యోగులే, పరమహంస వెళ్ళారు. వీళ్ళందరూ అమెరికాకి ఎందుకు వెళ్ళారు? ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం కోసం వాళ్ళు వెళ్ళారు. ఇంకోటి, అమెరికా అంటే మొత్తం టోటల్ వరల్డ్ విశ్వ కుటుంబానికి మనస్సు. భారతదేశం అంటే విశ్వ కుటుంబానికి హార్ట్. ఈ హార్ట్లో ప్రేమ ఉంటుంది. ఆ మనసులో దాదాపు ఆ మనసుకు సంబంధించి కార్యకలాపాలు ఉంటాయి. ఏ కార్యం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని. మనదంతా వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబంలో మనం ఏం చేయాలా? పక్కవాడు బాగుండాలి, ఆ పక్కవాడు బాగుండాలి, ఈ వీధిలో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చెప్పండి ఒకసారి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతాడో వాడు ఎప్పటికీ చెడిపోడు. వాడు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈర్ష, ద్వేషం, పగ, కోపం ఇవన్నిటినీ ఈ రాగద్వేషాలకు అతీతంగా మనం పనిచేయాలి. రాగద్వేషాలకు అతీతంగా మనం ఎప్పుడైతే మనం పనిచేస్తామో ఖచ్చితంగా మనము మంచి వ్యక్తిగా, ఒక శక్తిగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది నగ్న సత్యం. మనము ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. మహాభారతంలో దుర్యోధనుడు పడిపోయి ఉంటాడు.
తొడలు ఇరిగిపోయి కింద పడిపోయి ఉంటే అశ్వత్థామ పోతాడు. అశ్వత్థామ పోయి అతని దగ్గర అడుగుతాడు, మహారాజా నువ్వు సంతోషం పడడానికి నేనేం చేయాలి చెప్పండి, మీరేం చేయమంటే అది నేను చేస్తానన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే అపాండవీయం. అపాండవీయం అంటే పాండవులు లేకుండా చేయి. చనిపోయేటప్పుడు కూడా అతను ఏం చెప్పాడు, పాండవులు లేకుండా చేసేసేయి, నేను హ్యాపీగా సంతోషంగా నేను చనిపోతానన్నాడు. అంటే ఇతను ఏం చేశాడంటే అశ్వత్థామ బయట పాండవులకి ఉప పాండవులు ఉన్నారు 5 మంది. ఈ 5 మంది బయట పడుకోన్నారు. పడుకుంటే ఇతను ఏం చేశాడంటే అశ్వత్థామ ఈ పాండవులే ఇక్కడ పడుకున్నారని చెప్పి వాళ్ళ పీకలు కోసేసాడు. కోసేసిన తర్వాత వెళ్ళిపోయి ఈ విషయం తెలుసుకున్నటువంటి అర్జునుడు, ద్రౌపది, శ్రీకృష్ణుడు, పాండవులు చాలా విలపించారు. విలపించిన తర్వాత ఈ అర్జునుడు ఎక్కడైతే ఈ అశ్వత్థామ ఉంటాడో ఆ అశ్వత్థామని డెఫినెట్గా పట్టుకొని ఈరోజు సాయంత్రం కల్లా నేను తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే భీముడు ఇమీడియట్గా గద తీశాడు చంపేస్తానని. అర్జునుడు బాణం తీశాడు. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా ఏం చేద్దాం బావా ఇతన్ని అశ్వత్థామనంటే చంపే అన్నాడు. అంటే కానీ ఒక్కరు ఎవరు, ద్రౌపది ఏం చెప్పిందంటే నేను ఆల్రెడీ బిడ్డలను పోగొట్టుకున్నాను, ఆ బిడ్డలు పోగొట్టుకున్నటువంటి బాధ ఏంటో నాకు తెలుసు. ఒకే ఒక్క కొడుకు అశ్వత్థామ వాళ్ళకి, ద్రోణుడికి. ఆ అశ్వత్థామ చనిపోతే ఎంత బాధపడతాడో, ఎంత నరకం అనుభవిస్తాడో నాకు తెలిసింది. అదే బాధ ఆమె ఎందుకు అనుభవించాలి? వద్దు, ఇతన్ని చంపొద్దు. ఈవెన్ శ్రీకృష్ణుడు చంపమని చెప్పినా, అర్జునుడు చంపాలని చెప్పినా, భీముడు చంపాలని చెప్పినా ఒక ద్రౌపది కాపాడింది. తల్లి ప్రేమ ఆ విధంగా ఉంటుంది. ఆ ద్వేషం అన్నది ఆమె నా కొడుకులను చంపేశాడు ఈడు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇమీడియట్గా చంపేయాలి కదా. అలాంటి రాగద్వేషాలకు అతీతంగా మనం ఉండాలి. అలాంటి రాగద్వేషాలకు అతీతంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనలో ఆ శక్తి అన్నది బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు త్రిమూర్తులు అంటే ఏ మతానికి సంబంధించినటువంటి భగవంతుడు ఆ మతానికి సంబంధించిన వ్యక్తులలో నిక్షిప్తంగా ఉంటాడు. యేసుప్రభు అయితే వాళ్ళ హృదయంలో యేసుప్రభు ఉంటాడు. అల్లా అయితే ముస్లిమ్స్కి అల్లా ఉంటాడు, హిందువులకి భగవంతుడైతే భగవంతుడు ఉంటాడు. ముఖ్యంగా హిందువులకు సంబంధించి ప్రతి వ్యక్తి హృదయ స్థానంలో విష్ణు గ్రంథి ఉంటుంది. విష్ణు గ్రంథి ప్రేమకు మూలం. తర్వాత బ్రహ్మగ్రంథి ఉంటుంది హెడ్లో. ఆ బ్రహ్మగ్రంథి దాదాపు సరస్వతి జ్ఞానానికి మూలం. మన వెన్నుపాములో రుద్రగంధి ఉంటుంది. ఆ రుద్రగంధి శక్తికి మూలం. ఎందుకంటే దుర్గాదేవి కానీ అమ్మవారు కానీ అక్కడ ఉంటుంది. వెన్నుపాము ప్లస్ హార్ట్ ప్లస్ బ్రెయిన్, ఈ మూటిని క్లీన్ చేసుకోవాలా. ఈ మూటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలా? ధ్యానం ద్వారా క్లీన్ చేసుకోవాలా. ధ్యానం ద్వారా నువ్వు ఎప్పుడైతే క్లీన్ అవుతావో అప్పుడు నువ్వు నీలో శక్తి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు కూడా చాలా మంది వినింటారు, సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు. సిద్ధులు అంటే సపోజ్ ఇప్పుడు స్వామి సత్సాయిబాబా గారు ఉన్నారు. సత్సాయిబాబా గారు ఏం చేసేవాళ్ళు, ఏది అనుకుంటే అది ఆయన ఇట్లని ఇచ్చేసేవాడు. ఆ సిద్ధి ఎలా వచ్చింది? తనను తాను క్లీన్ చేసుకున్నాడు. తనను తాను క్లీన్ చేసుకొని ధ్యానం చేసి దాదాపు ఈ మన 2 కళ్ళ బ్రుకిటి మధ్య ఉన్నటువంటి థర్డ్ హై ప్లేస్, అది ఆ థర్డ్ హై ప్లేస్ని యాక్టివేట్ చేసుకొని ఈ దాదాపు 9 చక్రాల్ని యాక్టివేట్ చేసేసి మొత్తం టోటల్ తన శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి విశ్వశక్తిని తెచ్చుకొని ఆయన ఆ సిద్ధిని పొందాడు. ఆ సిద్ధిని పొందిన దానివల్ల ఆయనకి ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చినప్పుడు డెఫినెట్గా ఏమైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏది అనుకుంటే అది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన బాడీని క్లీన్ చేసుకోవాలా. మన బాడీ క్లీన్ కావాలంటే ఏం చేయాలా? అరిషడ్ వర్గాలని తరిమేయాలా. అరిషడ్ వర్గాల్ని మనలో ప్రవేశించకుండా చూసుకోవాలా. అరిషడ్ వర్గాలు అన్నటువంటి తెలుసు కదా, కామ క్రోధ మదమాశ్చర్యాలు అనేటువంటి వాటిని మన శరీరంలో రాకుండా ఎప్పుడైతే మనం చేస్తామో మనం శక్తివంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి కోపం తెచ్చుకుంటే అతని జీవితంలో
9 నిమిషాలు ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. నేను చెప్తున్నాను, నగ్న సత్యం ఇది. దాదాపు వరల్డ్ బుక్ రికార్డ్స్లో కూడా రాశారు, ఒక వ్యక్తి ఒక్కసారి కోపం తెచ్చుకుంటే 9 నిమిషాలు నీ ఆయు ప్రమాణం తగ్గుతుంది. ఆ తగ్గకుండా మనం ఎప్పుడైతే మనం ఉంటామో డెఫినెట్గా మనలో ఉన్నటువంటి ఆ శక్తి కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ధ్యానం చేస్తే శక్తి వస్తుందా అని డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మంత్రాలకు శక్తి ఉందా అని డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక పూజారి ఒక మహర్షిని అడిగాడంట ఒక పిల్లవాడు, ఏం స్వామి మంత్రాలకు శక్తి ఉందా అని అన్నాడంట. మంత్రాలకు శక్తి ఉందా అంటే డెఫినెట్గా ఉందన్నాడట. ఎలా ఉంది నిరూపించండి స్వామి అన్నాడట. అంటే అతని దగ్గర అతను యూజ్ చేస్తున్నటువంటి సెల్ ఫోన్ తీసుకొని అమ్మ అన్నాడట. అమ్మ అంటానే ఇమీడియట్గా దాంట్లో ఫోన్ ఇమీడియట్గా అమ్మ అని అనుకుంటానే ఇమీడియట్గా ఫోన్ వాళ్ళ అమ్మకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఏవి ఫోను సంబంధించి నువ్వు అమ్మ అని పెట్టుకున్నావు కదా, నేను అమ్మ అంటానే ఈ ఫోన్ కాల్ నుంచి మీ అమ్మకి ఫోన్ కాల్ వెళ్ళింది కదా, ఫోన్ కాల్ వెళ్ళిందంటే దాదాపు శబ్దానికి శక్తి ఉన్నట్టే కదా. అదే మంత్రాలకు కూడా డెఫినెట్గా శక్తి ఉంటుంది. ఆ మంత్రాలకు శక్తి ఉన్నటువంటిది అపారమైంది. ఇప్పుడు కూడా హిమాలయాల్లో 200 years 150 years బ్రతికి వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సంబలా అని ఒక ఏరియా ఉంది హిమాలయాలో. ఆ సంబలా ఏరియాలో మొత్తం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మునులందరూ అక్కడికి వెళ్ళి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశాన్ని దేనికోసం ఏర్పాటు చేసుకుంటారంటే టోటల్ ప్రపంచమంతా వసుదైక కుటుంబం అంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఆ ప్రార్థనలు చేసిన దానివల్ల వాళ్ళ నమ్మకం అది ఖచ్చితంగా మిగతా అన్ని వర్గాలు కానీ కులమతాలకు అతీతంగా అందరూ క్షేమంగా ఉండాలన్నటువంటి ధ్యాసతో అక్కడ ఉన్నటువంటి ధ్యానులందరూ వాళ్ళు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని అందరూ దాన్ని ఆ విధంగా అభిలషిస్తారు. అదేవిధంగా మనం కూడా ధ్యానం చేస్తే మనం కూడా శక్తివంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. మనం కూడా మంచి గొప్ప యోగులుగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మహర్షులు ఎక్కడా లేరు. మహర్షులు దాదాపు ఇంతకుముందు అడవుల్లో ఉండేవాళ్ళు, అడవుల్లో ఉన్న దానివల్ల మనకి కనపడరు అనుకుంటారు. మహర్షులు మనలోనే ఉంటారు. ఆ మహర్షుల్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇప్పుడు మాకు యోగా గురువు ఉన్నారు. ఆయన గత 30 సంవత్సరాలు 3 దశాబ్దాలుగా యోగా నేర్పిస్తున్నాడు. యోగా నేర్పించి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా తీర్చిదిద్దుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈరోజు ఇంత ఆరోగ్యంగా నేను దాదాపు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నా వర్క్ నేను చేసుకుంటున్నానంటే బికాస్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషనే. ఆయన ఒక వన్ మహర్షి. ఆయన దాదాపు ఎలాంటి ఆర్భాటాలకు తావేవాడు, ఎలాంటి సంబంధించి సత్కారాలకి తావేవాడు. మీకు తెలిసే ఉంటుంది, మీది పాత చిన్చౌక్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ పక్కన యోగా సెంటర్ ప్రతిరోజు ఇప్పుడు కూడా నడుస్తుంది. గత 30 సంవత్సరాలుగా యోగా నేర్పిస్తున్నాడు ఆయన. యోగా నేర్పించిన దానివల్ల ఇప్పుడు కూడా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దాదాపు 75-80 సంవత్సరాలు అవుతుంది. 75-80 సంవత్సరాలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు ఆయన. యోగాకి అంత శక్తి ఉంది, ధ్యానానికి అంత శక్తి ఉంది. మా దాంట్లో 80 సంవత్సరాలు ఉన్నాడు ఒక ఆయన యోగా గురువు. ఆయన మా చిన్న పిల్లోడి కంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఎందుకు వచ్చింది ఆయనకు అంత శక్తి? బికాస్ ఆఫ్ మెడిటేషన్ అంత శక్తి ఉంది. మీరు కూడా మెడిటేషన్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ ధ్యానం అన్నది మీరు నేర్చుకోండి, మీ కుటుంబ సభ్యులకు నేర్పించండి, మీ పక్క వాళ్ళకి నేర్పించండి, సమాజంలో మిగతా వాళ్ళకి నేర్పించండి. మీరు దాదాపు సమాజంలో ఒక రక్షణ వ్యవస్థగా మీరు ఈరోజు సమాజానికి సేవ చేయడానికి భగవంతుడు మీకు అవకాశం కల్పించాడు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఈ ధ్యానం గురించి, ధ్యానం యొక్క గొప్పతనం గురించి మీరు చెప్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఒక 10 minutes మెడిటేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.